ఈ కాలం ఆ కాలం అనే తేడా లేకుండా విద్యార్థులు అన్ని కాలాల్లోనూ ఒకేలా ఉంటారని చాణక్యుడు ఏనాడో చెప్పాడు. అలాగే విద్యార్థులకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పాడు. మరి అవేంటో ఓసారి చూద్దాం. ఎప్పుడు కూడా విద్యార్థులు తమ అందం గురించి పట్టించుకోకూడదు. తాము చూడటానికి ఎలా ఉన్నా, పక్కవారు ఏం మాట్లాడినా దాని గురించి లోతుగా ఆలోచించకూడదు. విద్యార్థులు కళాశాలల్లో కేవలం చదువుకోవటానికి వస్తారు కాబట్టి వారి శ్రద్ధ అంతా చదువుపైనే ఉండాలి. టీనేజ్ చదువుకునే వయసు కాబట్టి అతిగా నిద్రపోకూడదు. అలా చేస్తే సోమరిగా తయారవుతారు. అది చదువుకి ఆటంకం కలిగిస్తుంది. అలాగని నిద్రపోకుండా ఉండకూడదు. రాత్రి త్వరగా పడుకొని ఉదయం 4 గంటలకి నిద్రలే చదువుకుంటే మంచిది. ఆ సమయంలో మెదడు చురుగ్గా పనిచేస్తుంది కాబట్టి చదివిందంతా చక్కగా గుర్తుంటుంది. ఇక యుక్త వయసులో ఉన్నవారికి ఉడుకు రక్తం కలిగి ఉంటుంది. వీరి కోపం ఇట్టే వస్తుంది. కానీ కోపం పనికిరానిది. కోపం ఉన్న చోట శాంతి ఉండదు. శాంతి లేకపోతే చదువుపై ఏకాగ్రతను కోల్పోతారు. అందుకే కోపానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక నచ్చింది కావాలనిపించటం మానవ నైజం. అలానే ఇతరుల వస్తువుల మీద ఆశపడకూడదు. మనది కాంతి మన దగ్గరుంటే ఎప్పటికైనా ప్రమాదమే. అలాగే మనకు కావాల్సింది రాసుంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా అది మన దరికి రాక తప్పదు. కాబట్టి ఎవరైనా తమ వస్తువుని చూపించి ప్రలోభానికి గురి చేయడానికి ప్రయత్నిస్తే వారికి దూరంగా ఉండండి. ఇలాంటి వాటి నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక విద్యార్థుల్లో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరుంటారు. అలాంటప్పుడు ఒకరిపై ఒకరికి ఆకర్షణ కలగటం సర్వసాధారణం. ఆ వయసులో ఇలాంటివి ఇంకా సహజం. అది కేవలం ఆకర్షణ మాత్రమే అని గ్రహించాలి. చదువులో ఉన్నత స్థాయికి చేరితే అందరూ మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు అనే నిజాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, విద్యార్థులు ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒకరి గురించి ఇంకొకరితో మాట్లాడటం, ఒకరిని కించపరచడం లాంటివి చేయకూడదు. విద్యార్థులు ఇంట్లో వండిన ఆహారాన్ని తినాలి. దీంతో పోషకాహారం సరిగ్గా అందుతుంది. చదువులోనూ రాణిస్తారు. ఇక విద్యార్థి దశలో ఉన్నప్పుడు డబ్బు విలువ తెలుసుకోవాలి. తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును దుబారాగా ఖర్చు చేయకూడదు. ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అప్పుడెప్పుడో చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు నేటికి మనకు ముత్యాల మూటలే అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదేమో.